రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో డొంకేశ్వర్ మండలం తొండకూర్, దత్తాపూర్ గ్రామాల్లో పాదయాత్రలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలందరూ ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. పేద ప్రజల కొరకు అందరికీ సమదృష్టితో సమన్వయం చేయాలని చెప్పేసి నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులతోటి ఏ రకంగా అయితే పూని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో దాన్ని ఏ రకంగా అయితే బాపు గారు మనకు మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనల నుంచి దూరాన్ని పెట్టాలనే ఆలోచన పబ్లిక్లో తీసుకుపోతున్నటువంటి దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు డొంకేశ్వర్ మండలం తొండకూరు గ్రామంలో వీధి గ్రామం మొత్తంగా మేము ప్రచారం చేస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సంవిధాన్, జై